హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కాలము పని టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. బేసిక్గా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ 3-4 మెథడ్స్లో చేయొచ్చు. సో ఫస్ట్ వన్, ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజులలో పూర్తి చేశాడు అని అనుకుంటే ఏ అనే వ్యక్తి యొక్క ఒక్కరోజు పని 1/x అవుతుంది. అదేవిధంగా బి అనే వ్యక్తి అదే పనిని సేమ్ వర్క్ అయి ఉండాలి. ప్రతి క్వశ్చన్లో మీకు సమాన పని చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు, సేమ్ వర్క్ అని ఇస్తాడండి. అలా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి సమ్ 10 యూనిట్స్ చేస్తున్నాడు, బి అనే వ్యక్తి సమ్ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు కంపల్సరీ మీరు వర్క్ని ఈక్వల్ చేసుకోవాలి. ఎనీహో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్క్ అనేది సేమ్ ఇస్తాడు. ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజులు, బి అనే వ్యక్తి అదే పనిని వై రోజులలో పూర్తి చేస్తున్నాడు. ఇతను ఎక్స్ రోజులలో పూర్తి చేస్తే ఒక్కరోజు పని 1/x, ఇతను వై రోజులలో పూర్తి చేస్తే ఒక్కరోజు పని 1/y. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, ఇద్దరు కలిసి ఒక్కరోజు ఎంత పని చేస్తారు అంటే టోటల్ వర్క్ పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనుకుంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇక్కడ ఏ ఒక్కరోజు పని 1/x, బి ఒక్కరోజు పని 1/y అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక్కరోజు పని 1/x ప్లస్ 1/y. సో రెండు యాడ్ చేయడమే అండి, 1/x ప్లస్ 1/y. సో ఎల్సిఎం తీసుకుంటే xy వస్తుంది, x ప్లస్ y బై x ఇంటూ y అనేది ఆన్సర్ అవుతుంది. ఎనీవే ఇది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్. 99% ఆఫ్ క్వశ్చన్స్కి ఈ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్డేటెడ్ వర్షన్లో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్కి మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ మెథడ్ చేస్తే రాదు, రైట్? దానికోసమే దీన్నే జస్ట్ సింప్లిఫైడ్ చేసి ఇక్కడ 1/x 1/y తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడికి వచ్చాక ఎక్స్ అండ్ వైకి ఎల్సిఎం చేసుకుంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్సిఎం చేయడం బదులు డైరెక్ట్గా ఫస్టే మనం 2 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. సో ఇదే బెస్ట్ మెథడ్, అల్టిమేట్ మెథడ్, అందరు యూజ్ చేసే మెథడ్ ఇప్పుడు ప్రజెంట్ ఎల్సిఎం మెథడ్. సో దీంతోనే ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా కానీ చాలా 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 ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే, సో మీరు కనుక ఇంకా ఫాస్ట్గా చేయాలి, మాకు ఇంకా ఫాస్ట్గా రావాలి అనుకుంటే ఎల్సిఎం మెథడ్ కాకుండా రేషియో యూజ్ చేసుకొని చేయొచ్చు, రైట్? సో మీకు రేషియో టాపిక్ అనేది కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఇచ్చిన నెంబర్స్ని రేషియో తీసుకొని ఆన్సర్ పెన్ పెట్టకుండానే చేయొచ్చు. ఎల్సిఎం అనేది ఒక మెథడ్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్కి మీరు ఈజీగా చేయడానికి యూజ్ అవుతుంది. సో 50-60% ఆఫ్ ఎల్సిఎం యూజ్ చేసే క్వశ్చన్స్కి ఇంకా ఫాస్ట్గా చేయడానికి రేషియో మెథడ్ యూజ్ అవుతుంది, రైట్? సో మీరు ఏ బుక్ తీసుకున్నా కానీ, ఏ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నా కానీ, క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నెంబర్స్ అవే రిపీట్ అవుతుంటాయి. సో ఏ 20 days, బి 15 days, ఏ 24 days, బి 30 days, ఇవే నెంబర్స్ ఏ 36 days, బి 72 days, 48 days, ఈ నెంబర్స్ మాత్రమే ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ నెంబర్స్కి ఫెమిలియర్గా ఉండేది, అంటే ఏ 2-3 నెంబర్స్కి ఒకే ఎల్సిఎం వస్తుందనే కాన్సెప్ట్ కనుక మీరు గుర్తుపట్టుతున్నట్టయితే ఇంకా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవే ఎల్సిఎం లేకుండా క్వశ్చన్స్ అస్సలు ఎల్సిఎం యూజ్ చేయకుండా ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చండి. ఈవెన్ రేషియో కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఎల్సిఎం లేకుండా 50% ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. అవి ఏవి ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం, రైట్? సో క్వశ్చన్స్కి వెళ్ళే ముందు సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ప్రతి క్వశ్చన్లో అల్టిమేట్గా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలండి, అది వర్క్. టైమ్ అండ్ వర్క్లో వర్కే హీరో. వర్క్ని మనం కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఎంత పని చేస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎంత పని చేస్తున్నారు అనేది కనుక్కోవడానికి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్. మొత్తము పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యము ఇంటూ రోజుల సంఖ్య. సో పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ రోజుల సంఖ్య. ఇక్కడ సామర్థ్యం అంటే ఒక వ్యక్తి యొక్క ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఏ పర్సన్ అయినా ఇవ్వండి, ఆ పర్సన్ యొక్క ఒక్కరోజు పని 1 day వర్క్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ అండి. ఒక్కరోజు పనిని ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అంటారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక్క రోజుకి ఒక 5 చాక్లెట్స్ తింటున్నాడు అనుకోండి, బి అనే వ్యక్తి ఒక్క రోజుకి 10 చాక్లెట్స్ తింటున్నాడు అనుకోండి. ఏ యొక్క సామర్థ్యం ఎంత అంటే అక్కడ 5 చాక్లెట్స్. సో ఏ యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 5 చాక్లెట్స్. అతను ఒక్క రోజుకి ఎంత తినగలుగుతున్నాడు అనేదే అతని యొక్క ఎఫిషియన్సీ అవుతుంది, రైట్?
సో పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ రోజుల సంఖ్య. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు టైమ్ అండ్ వర్క్లో వస్తుంది, రైట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్. టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. పర్సంటేజ్లో వస్తుంది, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఈ పాయింట్స్ దగ్గర యూజ్ అవుతుందండి పర్సంటేజ్. అంటే ప్రొడక్ట్ కాన్స్టాంట్ రేషియో అంటారు దాన్నే. సో ప్రొడక్ట్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ప్రైస్ అండ్ క్వాంటిటీ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వర్క్ అనేది ప్రొడక్ట్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అండ్ డేస్, సామర్థ్యము మరియు రోజుల సంఖ్య, ఈ 2 వేరియబుల్స్. ఇక్కడ ఉన్న ప్రైస్ అండ్ క్వాంటిటీ 2 వేరియబుల్స్. ఇక్కడ ఉన్న లెంత్ బ్రెడ్త్, పొడవు మరియు వెడల్పు. డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, వేగము ఇంటూ కాలము. సో ఇక్కడ వేగము మరియు కాలం అనేవి ఒక వేరియబుల్, 2 వేరియబుల్స్. ఇవి అన్నీ కూడా ప్రొడక్ట్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికి మరొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఎఫిషియన్సీ అండ్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటాయి. సో ప్రైస్ అండ్ క్వాంటిటీ, ప్రైజు క్వాంటిటీ సో విలోమానుపాతంలో ఉంటుంది. లెంత్ బ్రెడ్త్ విలోమానుపాతంలో ఉంటాయి, రైట్. డిస్టెన్స్లో స్పీడ్ అండ్ టైం విలోమానుపాతంలో ఉంటాయి. సో దూరం స్థిరంగా ఉన్నప్పుడు వేగము మరియు కాలంలో ఒకదానికొకటి విలోమానుపాతం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వైశాల్యం కాన్స్టాంట్గా ఉన్నప్పుడు పొడవు మరియు వెడల్పులు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ ఎక్స్పెండిచర్, మీరు చేయవలసిన మొత్తం ఖర్చు సమానంగా ఉన్నప్పుడు, ప్రైజు మరియు క్వాంటిటీ. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి మీరు షుగర్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. సో షాప్కి వెళ్తే ప్రైస్ పర్ కేజీ 20 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది. 100 రూపీస్కి క్వాంటిటీ ఎన్ని కేజీస్ పొందగలుగుతారు మీరు? 5 కేజీలు పొందగలుగుతారు, రైట్. అదేవిధంగా నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. షుగర్ ప్రైస్ 25 రూపీస్. సో మీ దగ్గర సేమ్ కాన్స్టెంట్, ఎక్స్పెండిచర్ అనేది మార్చట్లేరు, అదే 100 రూపీస్ ఉండాలి. సో 100 రూపీస్ ఉండాలనుకున్నప్పుడు క్వాంటిటీ ఏమవుతున్నప్పుడు 4 రూపీస్ అవుతుంది. సో 25 ఇంటూ 4 100, 20 ఇంటూ 5 100. సో 20-25. సో రేషియో అనేది 4:5 రేషియోలో ఉంది. అప్పుడు క్వాంటిటీ రేషియో ఏమైందండి? 5:4 రేషియోలో అయింది. సో ప్రైస్ రేషియో 4:5 ఉంటే క్వాంటిటీ రేషియో ఏమైందండి? 5:4 అయింది, రివర్స్ అయింది, విలోమానుపాతం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్, అదే మీకు పర్సంటేజ్లో వస్తుంది, రైట్. సో మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తుంది. టైమ్ అండ్ డిస్టెన్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే, టైం కాన్స్టెంట్ ఉంటే 2 పాయింట్స్తోనే చేసేయచ్చు, రైట్. సో ఇక్కడికి వస్తే పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ రోజుల సంఖ్య. సో ఇక్కడ సామర్థ్యం అనేది ఒక్కరోజు పని అవుతుంది, ఒక్కరోజు పనే సామర్థ్యం అంటారు, రైట్. సో నెక్స్ట్ రీసెంట్గా ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 మెయిన్స్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అండి. బేసిక్ కాన్సెప్ట్ మీద ఆ పేపర్ చాలా డిఫికల్ట్గా వచ్చింది. సో చాలా మెంబర్స్ స్టూడెంట్స్ మాకు వచ్చేలాని ఫీల్ అయిన వాళ్ళు చాలా మెంబర్స్కి 100 మార్క్స్ కూడా దాటలేదు. సో అంత డిఫికల్ట్ పేపర్లో కూడా మీరు చేయగలిగిన 50% క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఏమడిగాడంటే చూడండి ఒకసారి. ఏ ఒక పనిని X రోజులలో పూర్తి చేశాడు అనుకోండి, B అదే పనిని X రోజులలో పూర్తి చేశాడు అనుకోండి. A మరియు B ఇద్దరు కలిపి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారంటే ఆన్సర్ X/2 అవుతుందండి. సో బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. A X డేస్, B X డేస్, A ప్లస్ B X/2 డేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A Y డేస్, B Y డేస్ అనుకోండి, A ప్లస్ B Y/2 అవుతుంది, రైట్. సో డేస్ సేమ్ ఉన్నప్పుడు ఇద్దరు కలిపి చేయవలసిన సంఖ్య హాఫ్ ఉంటుంది. అదేవిధంగా A 10 రోజులు, B 10 రోజులు అనుకోండి, A ప్లస్ B 10/2 5 డేస్ అవుతుంది. A 15 డేస్, B 15 డేస్ అనుకోండి, A ప్లస్ B 15/2 అవుతుంది. హాఫ్ ఉండాలి. వెరీ బేసిక్ కాన్సెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తుల యొక్క రోజుల సంఖ్య సమానం ఉంటే ఇద్దరు చేయవలసిన రోజుల సంఖ్య అందులో సగం ఉంటుంది, హాఫ్ ఉంటుంది. అదే 3 పర్సన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ C అనే వ్యక్తి కూడా X డేస్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ A ప్లస్ B ప్లస్ C 1/3 X/3 అవుతుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డినామినేటర్లో ఆ వాల్యూ వస్తుందండి. ఇక్కడ మీకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 మెంబర్స్ అనుకోండి,
హారంలో 3 ఉండాలి. 2 మెంబర్స్ అనుకోండి, హారంలో 2 ఉండాలి. 4 మెంబర్స్ అనుకోండి, హారంలో 4 ఉండాలి. సో అదే అప్డేటెడ్గా ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ మన ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక పనిని 16 రోజులలో పూర్తి చేస్తాడు, 32 రోజులలో పూర్తి చేస్తాడు. ఏ మరియు బి ఇద్దరు కలిసి అదే పనిని 16 రోజులలో పూర్తి చేస్తారు. ఏ ఒక పనిని 32 రోజులలో, ఏ మరియు బి ఇద్దరు కలిసి 16 రోజులలో పూర్తి చేస్తే బి అనే వ్యక్తి ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? రైట్, మన క్వశ్చన్ ఏంటంటే బి అనే వ్యక్తి అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం ఏ ఎక్స్ డేస్ బి ఎక్స్ డేస్ ఇద్దరిది సమానం ఉంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఉండాలి. సో ఇక్కడ ఏ 32, ఏ ప్లస్ బి ఆఫ్ ఉంది 32లో. సో ఆబ్వియస్లీ బి ఏమవుతుందండి, 32 అవుతుంది. సో దానికి పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇద్దరి రోజుల సంఖ్య సమానంగా ఉంటే ఇద్దరు చేయవలసిన రోజుల సంఖ్య సగం ఉంటుంది. సో ఇదే అప్డేటెడ్లో. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్లలో ఇలా కూడా ఇవ్వచ్చు. సమ్ సెట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఒక 2x డేస్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక పనిని 2x రోజులలో పూర్తి చేస్తారు. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకు. రైట్, అందరూ కలిసి మొత్తం పనిని 2x/n+1 రోజులలో పూర్తి చేస్తారు అన్నాడు అనుకోండి. అందరూ కలిసి 2x/n+1 రోజులు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఒక పనిలో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సామర్థ్యం సమానం, ఎఫిషియన్సీ. ప్రతి ఒక్కరు కూడా 2x డేస్లలో పూర్తి చేస్తారు. ఒక్కొక్కరు 2x డేస్లలో. ఏ అనుకోండి 2x డేస్, బి 2x, సి 2x. అయితే అందరూ కలిస్తే మొత్తం పని 2x/n+1 రోజులలో పూర్తి అవుతుంది. అయితే అక్కడ ఉన్న సంఖ్య ఎంత, అక్కడ ఉన్న పురుషులు కానీ లేకపోతే పర్సన్స్ వ్యక్తులు కానీ ఎంతమంది ఉన్నారు ఆ పనిలో అని క్వశ్చన్ ఇవ్వచ్చండి. అప్డేటెడ్లో నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు. సో జస్ట్ సింపుల్ ఇప్పుడే చెప్పాం కదా, 3 మెంబర్స్ ఉంటే డినామినేటర్లో 3 ఉండాలి, 2 మెంబర్స్ ఉంటే డినామినేటర్లో 2 ఉండాలి. ఇక్కడ హారం డినామినేటర్లో ఏముందండి, n+1. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, n+1 అవుతుంది. సో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హారంలో ఏముందో చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ముందు ముందు చాలా యూజ్ అవుతుంది మనకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్, A can do a piece of work in 9 days and B can do the same work in 18 days. If they work together, in how many days they will complete the total work? A ఒక పనిని 9 రోజులలో, B అదే పనిని 18 రోజులలో పూర్తి చేస్తున్నాడు. అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారనేది చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ ఎల్సిఎం మెథడ్ చెప్తానండి. సో ఎనీవో మన కాన్సెప్టే ఇప్పుడు ఎల్సిఎం యూజ్ చేయకుండా క్వశ్చన్స్ ఎలా చేయాలనేది. సో అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకొని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ అనే వ్యక్తి చేసే రోజుల సంఖ్య 9, బి చేసే రోజుల సంఖ్య 18. 9, 18 రెండింటికి కాసాగు కావాలండి. కాసాగు అంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య భాజకం. 9 ఇలా తీసుకున్నప్పుడు మనకు చిన్నప్పటి నుంచి చేసే మెథడ్ ఒకటి ఉంది. ఇలా 9, 18 తీసుకొని ఏ నెంబర్తోని ప్రైమ్ ఫ్యాక్టర్స్తోనే మల్టిప్లై చేయాలండి. సో 9తో మల్టిప్లై అవుతుంది కదా, డైరెక్ట్ 9తో ట్రై చేయకూడదు. ఫస్ట్ ఇన్ కేస్ ఈ నెంబర్కి వచ్చినా కానీ వేరే నెంబర్స్కి రాదు. సో అందుకనే ఓన్లీ మీరు ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలతో మాత్రమే క్యాన్సిల్ చేయాలి. సో 3 3s 9, 3 6 అని ఇలా తీసుకొని చేయొచ్చు. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇలా చేయడానికి పనికిరాదండి. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది, లెంతీ ప్రొసీజర్. సో అలా చేయకుండా ఇచ్చిన 2 నెంబర్స్లలో లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ 9, 18 లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 18 అవుతుంది. సో 18 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి, ఫస్ట్ భాగించబడుతుందా లేదా. 9 2s 18 కాబట్టి సో మన ఎల్సిఎం కాసాగా ఏమవుతుంది, 18 అవుతుంది. 9 2 టైమ్స్, 18 1 టైం. 9 2s 18. ఇంతకుముందు చెప్పాం కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్ అని. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 18 యూనిట్స్ అనేవి వర్క్ అవుతుందండి. మనం తీసుకునే ప్రతి క్వశ్చన్లో ఎల్సిఎం అంటే ఏంటంటే నథింగ్ బట్ టోటల్ వర్క్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఏ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పాడు కదా, ఆ పీస్ ఆఫ్ వర్కే మనం అజంప్షన్ చేసుకుంటున్నాం 18 అని. సో 18 తీసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. మీరు ఏ నెంబర్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. రైట్, తొందరగా రావాలి అనుకుంటే మాత్రం ఆన్సర్ ఎల్సిఎం తీసుకోవాలి. 9, 18 ఎల్సిఎం టోటల్ వర్క్ అనుకుంటే 9 × 2 ఇది 1 డే వర్క్. ఎవరిది, ఏదండి.
ఏ ఒక్క రోజుకి మొత్తం 18 యూనిట్స్ ఉన్నాయనుకుంటే ఒక్కరోజు చేసే పని ఎంత 2 యూనిట్స్, రైట్. ఇదే ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ అంటే ఏమని చెప్పాం, ఒక్కరోజు పని అని చెప్పాం కదా. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 యూనిట్స్, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 యూనిట్, రైట్. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 2 + 1 3 యూనిట్స్. సో ఇద్దరు కలిసి కదా అని చెప్పేసి 9 + 18 27 డేస్ అని రాయకండి, ఓకేనండి. సో ఎప్పుడైనా సరే పర్సన్స్ యొక్క డేస్ని డైరెక్ట్గా కంపేర్ చేయలేం. సో పర్సన్స్ డేస్ కానీ పర్సన్స్ మార్క్స్ కానీ డైరెక్ట్గా వేరు పర్సన్స్ యొక్క మార్క్స్ కానీ లేకపోతే వేరు పర్సన్స్ యొక్క డేస్ కానీ డైరెక్ట్గా యాడ్ చేయలేము, ఓకేనండి. సో పర్సంటేజ్లో వస్తుంది మీకు అది. మార్క్స్ మీకు ఏదన్నా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మినిమం రిక్వైర్డ్ పర్సంటేజ్ అంటాడు కానీ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ అని ఇవ్వడు, ఓకేనండి. సో ఎందుకంటే 10th ఒకరికి గ్రేడ్స్లలో ఉంటుంది, ఇంకొకరికి మార్క్స్లలో ఉంటుంది. సో అందుకే అక్కడ మినిమం పర్సంటేజ్ అంటే గ్రేడ్స్లలో మార్క్స్లలో ఉన్న వాటిని పర్సంటేజ్లోకి మార్చుకున్న తర్వాతనే కంపేర్ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే అండి. సో మీరు ఎఫిషియన్సీలోకి మార్చుకున్న తర్వాతనే ఇద్దరి యొక్క సామర్థ్యాలను కంపేర్ చేయొచ్చు, కానీ డైరెక్ట్గా డేస్ని కలపడానికి వీలు లేదు, రైట్. మనం వాటిని డైరెక్ట్గా కలపలేం. 2 + 1 ఇద్దరి ఎఫిషియన్సీ కలిపి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, 3 యూనిట్స్ వచ్చాయి. సో మన టార్గెట్ ఎన్ని యూనిట్స్, 18 యూనిట్స్. సో చేయవలసిన పని 18 యూనిట్లు, ఒక్కరోజు చేస్తున్న పని 3 యూనిట్స్, 18/3 6 డేస్. సో ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్య A + B ఇద్దరు చేసే రోజుల సంఖ్య 6 రోజులు వస్తుంది, రైట్. ఇది బేసిక్ ఎల్సిఎం తీసుకొని చేయవలసిన మెథడ్, రైట్. ఎల్సిఎం అవసరం లేదండి, డైరెక్ట్ సింపుల్గా తీసుకోండి. ఎప్పుడైతే క్వశ్చన్లో ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులు కానీ ఇచ్చినప్పుడు మల్టిపుల్స్ ఇచ్చినప్పుడు, సో ఇక్కడ 9 2s 18 అవుతుందని కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ 24 48 అని ఇచ్చాడు అనుకోండి, 2 టైమ్స్ అని వస్తుంది. ఒకవేళ 24 72 అని ఇచ్చాడు అనుకోండి, 3 టైమ్స్ అవుతుంది. ఇలా మల్టిపుల్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎంతో పని లేదు మనకు. డైరెక్ట్గా ఎన్ని టైమ్స్ అవుతుందో చెక్ చేసుకోండి. ఎన్ని టైమ్స్ అవుతుందండి, 2 టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది, రైట్. 2 టైమ్స్ అవుతుంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఏంటి, 18. ఇద్దరు కలిపి చేయవలసి వస్తే ఎన్ని రోజులలో మొత్తం పూర్తి అవుతుంది, ఇద్దరు కలిసి టుగెదర్ ఎప్పుడైతే అడుగుతాడో యాడ్ చేయండి. 2 + 1 3. సో 18/3 6 డేస్. సో కంప్లీట్ అవుతుంది. సో మీకు పెన్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 2 టైమ్స్ 2 + 1 3 18/3 6 డేస్, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, 6 డేస్. నెక్స్ట్ వన్, A మరియు B can separately do a piece of work in 6 days and 12 days respectively. How long will they together take to do the same work? A మరియు Bలు వేరువేరుగా 6 రోజులు 12 రోజులు, ఇప్పుడే చెప్పాం కదా 6 రోజులు 12 రోజులు. మల్టిపుల్ కనిపిస్తుంది, ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి +1 యాడ్ చేయండి. హైయెస్ట్ నెంబర్ బై 2 + 1 3, ఆన్సర్ వచ్చేసి 4 డేస్. మల్టిపుల్స్ ఇచ్చినప్పుడు 6 12 2 టైమ్స్ అవుతుంది. 12/2 + 1 ఇద్దరు కలిసి చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ A + B ఇద్దరు కలిపి 6 డేస్, B ఒక్కడే 12 డేస్ అన్నాడు అనుకోండి, A ఎన్ని డేస్ అవుతుంది అనుకున్నప్పుడు ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. హైయెస్ట్ నెంబర్ 12 తీసుకొని సింగిల్ పర్సన్ చేయాలి కాబట్టి 2 - 1 1 12 డేస్ అవుతుంది, ఓకేనండి. సో ఇద్దరు కలిపి చేయవలసినప్పుడు యాడ్ చేయండి, సింగిల్ పర్సన్స్ది కావాలనుకున్నప్పుడు మైనస్ చేయండి. సో 12/3 ఇక్కడ ఆన్సర్ 4 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, A can do a piece of work in 8 days and B can do the same work in 24 days. A ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలడు, B అదే పనిని 24 రోజులలో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పని చేస్తుంటే ఎన్ని రోజులలో పని పూర్తి చేస్తారు? సేమ్ క్వశ్చన్ అండి, మల్టిపుల్ ఉంది. మల్టిపుల్ ఉన్నప్పుడు డైరెక్ట్ చేసేయచ్చు. 8 3 టైమ్స్, ఇద్దరు కలిపి కాబట్టి +1, 24/3 + 1 4 6 డేస్ ఆన్సర్ అయిపోతుంది. 8 డేస్ 24 డేస్ 3 టైమ్స్. ఇద్దరు కలిసి చేయాలి, హైయెస్ట్ నెంబర్ 24 బై ఇద్దరు కలిస్తే +1 యాడ్ చేయమని చెప్పాం కదా, 3 + 1. సో 24/3 + 1 4 అంటే ఆన్సర్ వచ్చేసి 6 డేస్. సో ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్య 6 రోజులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్స్ ఉన్నప్పుడు మీరు ఎల్సిఎం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ పెన్ పెట్టకుండా కానీ సో 3 టైమ్స్ అని చూసేసుకొని చేసేయచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్,
A can do a piece of work in 4 days, B can do it in 12 days. 3 times 12 by 3 plus 1 4. సో ఆన్సర్ వచ్చేసి 3 days. A 4 days, B 12 days అండి. 4 into 3 12, 12 by ఇద్దరు కలిసి చేయాలి. 3 plus 1 4, 12 by 4 3 days. Next one, a particular job can be completed by a team of 10 men in 10 days. 10 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారండి? 10 డేస్లో పూర్తి చేస్తున్నారు, రైట్? ద సేమ్ జాబ్, ఒకే పని అండి, కెన్ కంప్లీటెడ్ బై ఏ టీమ్ ఆఫ్ 10 ఉమెన్. 10 మంది స్త్రీలు కలిసి అదే పనిని 15 రోజులలో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రమే ఇచ్చాడండి, 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, లాస్ట్లో క్వశ్చన్ అడిగింది 2 జట్లు కలిసి. 2 జట్లు అంటే 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు కలిసి. ఇక్కడ 10 మంది పురుషుల బదులు మనం ఏ తీసుకొని 10 మంది స్త్రీల బదులు మనం బి తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం రాదు కదా. మనకు కావాల్సింది ఏంది? ఏ ప్లస్ బినే. కన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రమే ఇచ్చాడండి అది. 10 మెన్ బదులు ఏ అనుకోండి, 10 ఉమెన్ బదులు బి అనుకున్నాం అనుకోండి. ఇద్దరు కలిసి 2 జట్లు కలిసి కావాలనుకుంటే ఏ ప్లస్ బి కావాలి, రైట్? 10 15 ఇక్కడ మల్టిపుల్స్ లేవండి. సో 10 15 అనేవి మీరు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటే 1.5 టైమ్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ అలా 2 టైమ్స్ 3 టైమ్స్ కనిపిస్తలేదు కాబట్టి ఎల్సిఎం చేయడం ఒక మెథడ్. అలా కాకుండా రేషియో తీసుకొని చేయమని చెప్పాం కదా, సో రేషియో తీసుకొని చేసేయండి. సో 10 5 2 టైమ్స్, 5 3 టైమ్స్ అండి. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏదన్నా ఒక నెంబర్ మాత్రమే తీసుకోండి. క్రాస్ మల్టిప్లై 10 into 3 తీసుకుంటారా, 15 into 2 తీసుకుంటారా, మీ ఇష్టం, రైట్? 10 into 3 తీసుకుంటే 10 into 3 బై ఇద్దరు కలిసి చేయాలి, 2 గ్రూప్స్ కలిపి చేయాలి. 2 గ్రూప్స్ కలిస్తే సామర్థ్యం 2 + 3 ఎంత అవుతుందండి? 5 అవుతుంది. సో 5 1 జా 5 2 జా 3 into 2 6 days ఆన్సర్ అవుతుంది, రైట్? సో ఇవి నార్మల్ మీకు డైరెక్ట్గా 10 15 అంటే డైరెక్ట్ 30 యూనిట్స్ తీసుకోవచ్చు కదా సార్, ఎల్సిఎం అనుకోవచ్చు. సో ఇలా కాకుండా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుందండి. 10 15 ఎల్సిఎం తీసుకోకుండా రేషియో తీసుకోండి. 5 into 2 5 into 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 10 3 టైమ్స్ 10 into 3 బై 2 + 3 5, రైట్? సో ఎనీవో మీకు ఇన్ కేస్ రేషియో తీసుకోవడం కూడా రాకుంటే ఇంకొకటి, క్వశ్చన్లో 2 members ఆర్ 3 members మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి జాబ్ ఆర్ వర్క్ చేస్తున్న వాళ్ళు 2 or 3 members, ఏబి కానీ ఏబిసి కానీ ఇండివిజువల్గా చేస్తూ ఏ కండిషన్ ఇవ్వకుండా ఇద్దరు కలిసి చేసి లేదా ముగ్గురు కలిసి చేసినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. కలిసి చేయాలనుకున్నప్పుడు ప్లస్ అండి, సింగిల్ పర్సన్ రావాలనుకున్నప్పుడు మైనస్. ఇంతకుముందుకు చెప్పాం కదా, అలానే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో 10 బి ప్లేస్లో 15 అనుకుంటే 10 into 15 10 into 15 10 plus 15 25. సో 25 1 జా 25 6 జా. సో ఆన్సర్ వచ్చేసి 6 days. మీకు రేషియో తీసుకోవడం రాదు, క్యాన్సలేషన్ రాదు అనుకుంటే 2 members ఇచ్చి ఏ కండిషన్ ఇవ్వకపోతే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. 10 into 15 బై 10 plus 15 25. సో 150 by 25 అంటే 25 6 times. సో ఆన్సర్ వచ్చేసి 6 days, రైట్? సో ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనం? ఏ 9 days బి 18 days అయితే, ఏ 9 days బి 18 days అయితే ఏ ప్లస్ బి ఏమవుతుందండి? 6 days వచ్చింది మనకు ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్? ఏ 9 days బి 18 days అయితే ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి? 6 days వచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ 6 days బి 12 days అయితే ఏ ప్లస్ బి ఎన్ని డేస్ వచ్చిందండి? 4 days వచ్చింది. థర్డ్ క్వశ్చన్, ఏ 8 days బి 24 days అయితే ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి? 6 days వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్, ఏ 4 బి 12 అయితే 3 days. ఇక్కడ 10 15 అయితే 6 days. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్గా రాసుకుంటే ఏ 9 బి 18 అయితే ఏ ప్లస్ బి 6 వచ్చేసింది. ఏ 8 days బి 24 days అయితే ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. ఏ 10 days బి 15 days అయితే ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి? 6 days వచ్చింది.
సో ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా క్వశ్చన్స్లలో అన్నీ కూడా బేస్ చేసుకుని ఈ నెంబర్స్ యొక్క మల్టిపుల్సే వస్తాయి ఆన్సర్ క్వశ్చన్స్, రైట్. A9 B18 A+B6, A8 B24 A+B6, A10 days B15 days A+B6 days, రైట్. వాటితో పాటు ఇంకొక క్వశ్చన్ చేసాం. A6 days B12 days అయితే A+B వచ్చేసి 4 days అవుతుంది. A6 days B12 days అయితే A+B 4 days అవుతుంది. అలాగే A12 రోజులు B15 రోజులు చేస్తే A+B ఎన్ని రోజులు చేస్తుంది అనేది చూడండి. 12 into 15 A into B by A+B, 12 into 15 by 27, 4 3 4s are 3 9s are 3 3s are 3 5s are 4 into 5 20, 20 by 3. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. A+B వచ్చేసి 20 by 3, రైట్. A12 days B15 days అయితే A+B వచ్చేసి 20 by 3 days అవుతుంది. A15 days B20 days కూడా వస్తుంది. సో అదంతా అవసరం లేదు, జస్ట్ ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత లేదంటే ఇప్పటికిప్పుడు ఆపేసుకొని వీడియో, మీరు ఏదన్నా బుక్ తీసుకోండి, బుక్ తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి చూడండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ నెంబర్స్ మల్టిపుల్సే వస్తాయి. మీకు కంపల్సరీ పెన్ పెట్టకుండా డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్స్ బేస్ చేసుకొని A12 days B15 days అయితే A+B ఎంత అన్నాను కదా, అదే A36 days B45 days అయితే A+B ఎన్ని డేస్ అవుతుంది అనేది, ఎన్ని రోజులలో పూర్తి చేస్తారనేది వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎల్సిఎం అవసరం లేకుండా చేయొచ్చు. చూడండి, 12 3 times ఉంది, 15 3 times ఉంది. A+B కూడా ఎన్ని టైమ్స్ ఉండాలి? 3 times. 20 by 3 into 3, 20 by 3 into 3, 3 times ఉండాలి కదా. 3 క్యాన్సల్, ఆన్సర్ 20 days. పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. A36 B45, 12 3 times, 15 3 times. A+B కూడా 3 times ఉండాలి. 20 by 3కి 3 times, 20 days. అదేవిధంగా A20 days B30 days అనుకోండి. A+B వితౌట్ పెన్ అండ్ పేపర్ చదవగానే ఆన్సర్ పెట్టేయచ్చు, 12 days. A20 10కి 2 times, B30 15కి 2 times, ఆన్సర్ 6కి 2 times ఉండాలి. A+B 12 days, రైట్. సో అదే ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ చేశాం. ఇవి చూశాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇన్ కేస్ A4 days B12 days అనుకోండి. A+B ఎంత అవుతుంది? 8కి 4 ఆఫ్ ఉంది, 24కి 12 ఆఫ్ ఉంది, 6కి A+B ఆఫ్ ఉండాలి. 3 days ఆల్రెడీ క్వశ్చన్ చేసాం, అబ్జర్వ్ చేయండి మీరు, రైట్. సో 3 days, 12 by 4, 4 days 12 days, 3 days, రైట్. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటనేది ముందు ముందు క్వశ్చన్స్ తెలుస్తాయి మీకు. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల చాలా క్వశ్చన్స్, మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్కి ఈ మల్టిపుల్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. A9 days B18 days అయితే A+B 6 days, A8 days B24 అయితే A+B 6, A10 B15 A+B 6, A6 B12 A+B 4, A12 B15 అయితే A+B 20 by 3. ముందు ముందు క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. ఇవన్నీ నేను ఓన్గా నాకు మల్టిపుల్స్ ఈజీ అవుతాయి కదా అని చెప్పి తీసుకురాలేదు. సో అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్సే, రైట్. సో 6th one, A can do a work in 16 days and B can do the same work in 24 days. So A 16 days, B 24 days. సో ఇక్కడ మల్టిపుల్ కనిపించట్లేదు. సో మీకు ఈజీ అనుకుంటే 1.5 డైరెక్ట్ అయిపోతుందండి. 16 into 1.5 24. సో మీకు మల్టిపుల్స్ చేయడం రాకుంటే డైరెక్ట్ చెప్పాం కదా, A into B by 16 into 24 by A+B. 16 plus 24 ఎంత అవుతుందండి? 40 అవుతుంది, రైట్. 16 24 ఇద్దరు కలిసి చేయాలి. 16 into 24 by 40, 8 5 times, 8 2 times. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. 2 into 4 8, యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఆప్షన్లో యూనిట్ డిజిట్ 8 ఎక్కడుందో చెక్ చేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. 48 by 5 అంటే 9 times, 9 5s 45, 3 రిమైండర్ 3 by 5. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కాలము పని టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు
ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఎక్సెప్ట్ బ్యాంక్ ఎగ్జామ్లో తప్ప మిగిలిన ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కానీ మీకు అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తాయండి ఆప్షన్స్. డైరెక్ట్ ఇక్కడ 9 3/5 కాకుండా 48/5 అంటే 9.6 అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వడు. సో కంపల్సరీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటుంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది నేర్చుకోవాలి. 5 9s 45, 3 మిగులుతుంది. 3 డివైడెడ్ బై 5, 5 డివైడ్ అవ్వదు కాబట్టి 3/5 అని రాసుకోవాలి. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A can do a work in 14 days and B can do it in 35 days. How many days will both take together to complete the work? సో A 14 రోజులు 14 రోజులు, B 35 రోజులు అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఒకటి రేషియో తీసుకొని చేయమని చెప్పాం, ఇంకొకటి నార్మల్గా A ఇంటూ B బై A ప్లస్ B అని. రేషియో తీసుకుంటే 7 2 టైమ్స్, 7 5 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏదన్నా ఒక నెంబర్ మాత్రమే తీసుకోండి. 35 ఇంటూ 2, 35 ఇంటూ 2 బై ఇద్దరు కలిసి చేయాలి. 2 + 5 7, 7 1s 7 5s 5 ఇంటూ 2 10. సో ఆన్సర్ వచ్చేసి 10 days. అలా కాకుంటే A ఇంటూ B బై 14 ఇంటూ 35 బై 49, A ప్లస్ B 14 + 35 49. సో 7 2 టైమ్స్, 7 7 టైమ్స్, 7 5 టైమ్స్, 5 ఇంటూ 2 10 days, right? 7 2s 14, 7 7s 49, 7 1s 7 5s 5 into 2 10 days. A into B by A plus B లేదా మీకు రేషియో తీసుకొని చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, A, B and C can complete a piece of work in 24, 6 and 12 days respectively. A 24 days 24 రోజులు, B 6 రోజులు, C 12 రోజులలో పూర్తి చేస్తే A, B మరియు C దే విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్. వారందరూ కలిసి పని చేస్తుంటే ఎన్ని రోజులలో పని పూర్తి చేస్తారు? సో 6 12 4, 6 టైమ్స్ 24/7 ఆన్సర్. రైట్, క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చెప్పిన నెంబర్స్ అదే అండి. సో ఇక్కడ చెప్పిన నెంబర్ అదే. 6 12 ఉంటే 4 days వస్తుంది. ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్య ఏమవుతుంది? 4 days అవుతుంది. రైట్, సో ఇక్కడ 6 12 ఉందంటే ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్య ఏమవుతుందండి? 4 days అవుతుంది. 6 12 అంటే ఇద్దరు చేసే రోజుల సంఖ్య ఎంత? 4 days. ఇప్పుడు B మరియు Cలను ఇద్దరిని కలిపి ఒక గ్రూప్ చేసేసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ కలపాల్సింది ఎవరిని? A. సో B మరియు Cలు చేసే రోజుల సంఖ్య 4 days, A ఒక్కడే చేసే సంఖ్య 24 days. మల్టిపుల్ కనిపిస్తుంది కదా, ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. హైయెస్ట్ నెంబర్ తీసుకోమని చెప్పాం 24. కలిపి చేయాలనుకుంటే +1, 6 + 1 7. సో 24/7 అంటే 7 3s 21, 3 మిగులుతుంది, 3/7 days. సో ఆన్సర్ వచ్చేసి 3/7 days. సో మీరు ఈ నెంబర్స్ కనుక గుర్తుపెట్టుకొని ఉంటే డైరెక్ట్ చేయొచ్చండి. లేదు అనుకుంటే సో డివైడ్ చేసుకోండి. 6 × 4 24 అవుతుంది కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఆ తర్వాత దీన్ని యాడ్ చేయండి. సో అంతేకాని ఎల్సిఎం తీసుకుంటే డైరెక్ట్ ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు కదా సార్ అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే మీకు 24 6 12 అనేది ఈజీగా కనిపిస్తున్న నెంబర్స్, 24 ఎల్సిఎం కదండి. రైట్, సో అదే ఇన్ కేస్ క్వశ్చన్స్ కనుక మీకు డిఫికల్ట్ నెంబర్స్ ఇస్తే, ఏ ఒక పనిని 21 రోజులలో, బి అదే పనిని 28 రోజులలో పూర్తి చేస్తే, సి 36 రోజులలో పూర్తి చేస్తున్నాడు. ముగ్గురు కలిసి ఏ, బి మరియు సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఏ 21, బి 28, సి 36 అయితే ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సేమ్ క్వశ్చన్. సో ఇక్కడ 21, 28, 36కి మీరు ఎల్సిఎం ట్రై చేసేసరికినే ఎగ్జామ్ టైం కంప్లీట్ అయిపోతుంది. సో అందుకనే 3 persons ఉన్నప్పుడు 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకోండి. ఐదర్ ఏబి, బీసీ ఆర్ సిఏ. ఇక్కడ మల్టిపుల్స్ ఏవైతే సిమిలర్గా ఉన్నాయో 21, 28 అనేవి 7 మల్టిపుల్స్ కదా. సో అందుకే ఇవి 2 నెంబర్స్ తీసుకోండి ఫస్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం చేయడానికి కష్టం అవుతుంది. అందుకనే నేను చెప్పే మెథడ్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. 21, 28 7తో క్యాన్సలేషన్ చేస్తే 7 3 టైమ్స్, 7 4 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. 28 × 3 బై ఇద్దరు కలిసి 4 + 3 7, 7 1s 7 4s 4 × 3 12. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని డేస్ వచ్చిందండి? 12 days వచ్చింది.
ఇక్కడ ఆల్రెడీ మనకు కావాల్సింది ఏబి ఇద్దరు కాదు కదా, సి కూడా కావాలి. సో సి రావడానికి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. హైయెస్ట్ నెంబర్ 36/3 టైమ్స్ ఇద్దరు కలిసి చేయాలి, +1 4. సో ఆన్సర్ వచ్చేసి 9 days. ఇదే మీరు ఎల్సిఎం తీసుకొని ట్రై చేయండి, ఎంత టైం పడుతుంది, నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి, ఎంత టైం పడుతుందో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇలా నెంబర్స్ డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టినే ఎల్సిఎం అవసరం లేకుండా చేయొచ్చండి. సో ఎనీవో ఇక్కడ క్యాన్సలేషన్ రేషియో తీసుకోకున్నా కానీ ఇంతకుముందు చెప్పినట్టు a/b/a+b 21 × 28/49 తీసుకొని చేసిన ఆన్సర్ వస్తుంది మీకు. రైట్. నెక్స్ట్ వన్, A can do a piece of work in 16 days. A can do a piece of work in 16 days. B can do it in 12 days. ఏ ఒక పనిని 16 రోజులలో, బి అదే పనిని 12 రోజులలో చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ సి సహాయంతో వారు మొత్తం పనిని 4 రోజులలో పూర్తి చేస్తున్నారు. సి సహాయంతో అంటే ఆల్రెడీ ఏ మరియు బిలు ఇద్దరు ఉన్నారు, ఎక్స్ట్రా సి వచ్చి జాయిన్ అయ్యాడు. సో మొత్తం ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారండి? 4 రోజులలో పూర్తి చేస్తున్నారు. A16 B12 ABC ముగ్గురు కలిపి 4 రోజులు. మనకు కావాల్సింది ఎవరండి? సి ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడని కావాలి. సో ఈ ఏబిసిలలో మనకు సి కావాలంటే ఏబిలను ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ మల్టిపుల్ కనిపిస్తుంది. మళ్ళీ మనకు మల్టిపుల్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి మనం. 4 × 3 12. సో 12 అబ్జర్వ్ చేయండి, మనం బిని తీసేస్తున్నాం, కలపట్లేం కాబట్టి -1. 3 - 1 2. 12/2 6. రైట్. సో బి ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు ఏ ప్లస్ సి ఇద్దరు కలిపి ఎన్ని రోజులు వచ్చింది? 6 days. ఏ ఒక్కడే ఎన్ని రోజులు ఉందండి? ఆల్రెడీ క్వశ్చన్లో 16 రోజులు. ఇద్దరు కలిపి చేయాలనుకుంటే A × B 16 × 6 16 + 6 22. సో ఆన్సర్ వచ్చేసింది మనకు 2 11 టైమ్స్, 2 8 టైమ్స్. డైరెక్ట్ 16 8 తీసుకొని /11 80 + 48 128. సారీ 2 3 టైమ్స్ 16 × 6 16 × 6 ఏ మరియు సి, ఇక్కడ ఏని ఎలిమినేట్ చేయాలి కాబట్టి 16 6 డిఫరెన్స్ వచ్చేసి 10. 2 5 టైమ్స్, 2 3 టైమ్స్. సో 48/5. సో 9 3/5 అనేది ఆన్సర్. ఏ మరియు సి ఇద్దరు కలిసి 6 రోజులు, ఏ ఒక్కడే 16 రోజులు. ఇక్కడ మనకు సి అనే వ్యక్తి కావాలి, ఏని ఎలిమినేట్ చేస్తున్నాం, అందుకనే 16 - 6 16 - 6 10. 16 × 6 96/10 48/5 9 3/5 అనేది ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 days. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తున్నారు. ఏ మరియు సి ఇద్దరు కలిసి అదే పనిని 12 రోజులలో పూర్తి చేస్తున్నారు. బి మరియు సిలు ఇద్దరు కలిసి 9 రోజులలో పూర్తి చేస్తున్నారు. అయితే బి ఎలోన్, బి ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నాడు? సో ఇది ఇంకొక టైప్ అండి. 2 గ్రూప్స్ ఇవ్వడం, ఏబి బిసి సిఏ. సో 2 గ్రూప్స్ ఇవ్వడం. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ ఉన్న నెంబర్స్ని కలిపి ఏ లేని నెంబర్స్ని తీసేయండి. బి కావాలి అనుకుంటే బి ఉన్న టర్మ్స్ని కలిపి బి లేని టర్మ్స్ని తీసేయండి. ఇక్కడ ఏ ఉన్న టర్మ్స్ కావాలి మనకు. సో బి ఒక్కడే కావాలి కదా. సో బి ఉన్న టర్మ్స్ కావాలి. బి ఉన్న టర్మ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇవి 2 ఉన్నాయి. A + B 18, B + C 9. సో ఇవి 2 యాడ్ చేసి అది A + C నుంచి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. సో ఎలానో చూడండి ఒకసారి. B = కావాలనుకుంటే ఇవి రెండింటిని యాడ్ చేయండి, ఏమొస్తుందండి? A + B + B + C మైనస్ ఇది తీసేయమని చెప్పాం కదా, -A + C తీసేస్తే ఇక్కడ A అండ్ C క్యాన్సిల్ అయితే ఏం మిగిలిందండి? 2B మిగిలింది. సో B వచ్చేసింది కదా మనకు. అలాగే ఏ కావాలనుకుంటే ఏ ఉన్న టర్మ్స్ని యాడ్ చేయండి, అప్పుడు 2A's వస్తాయి, అప్పుడు BC క్యాన్సిల్ అవుతుంది. C ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తే 2C's వస్తాయి, C లేని టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే B కానీ C కానీ ఏ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే అవి ఉన్నవి మాత్రమే కలిపి అవి లేనివి తీసేయండి. రైట్. సో ఇన్ కేస్ 3 members కలిపి అన్నాడు అనుకోండి, మూడింటిని కలపండి, అప్పుడు A + B
ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b, సి ప్లస్ సి 2c, 2 ఇంటూ ఏబిసి వస్తుంది. ముగ్గురు కలిపి చేయాలనుకుంటే మూడింటిని కలపండి. ఒకలే కావాలనుకుంటే బి కావాలనుకుంటే బి ఉన్న టర్మ్స్ని యాడ్ చేసి బి లేని టర్మ్ని తీసేయాలి. రైట్, ఇప్పుడు బి ఉన్న టర్మ్ని యాడ్ చేయమని చెప్తున్నాం కదా, బి ఉన్న టర్మ్ ఏంటిదో అబ్జర్వ్ చేయండి ఒకసారి. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ అండి? 9 days. 9, 18 చూడగానే రెండింటిని కలిపితే ఎన్ని డేస్ వచ్చాయో మీ మైండ్లో అయిపోవాలండి. స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, 9, 18 ఎన్ని డేస్? 6 days. సో ఇప్పుడు ఇక్కడ మీకు 2b ప్లస్ ఏ ప్లస్ సి ఎంత వచ్చింది? 6 days వచ్చింది. నెక్స్ట్ ఉన్నది ఏంటండి? ఏ ప్లస్ సి. సో ఏ ప్లస్ సి ఎన్ని డేస్? 12 days. 12 days. ఇప్పుడు మైనస్ కదా కావాల్సింది మనకు, మైనస్ చేయాలి. ఎన్ని టైమ్స్ ఉంది? 2 times ఉంది. మైనస్ చేయాలనుకుంటే హైయెస్ట్ నెంబర్ మైనస్ కావాలంటే 2 - 1 1. సో ఇప్పుడు 2b ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ వచ్చిందండి? 12 days వచ్చింది. 2b ఈజ్ ఈక్వల్ టు 12 days. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. 2b ఈజ్ ఈక్వల్ టు 12 days అయితే b ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటువైపు వెళ్తే 12/2 6 days అని రాయకండి. సో ఇది ఎఫిషియన్సీ అండి. 2 persons 12 రోజులలో చేసినప్పుడు అంటే ఎఫిషియన్సీ అండ్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయని స్టార్టింగ్లో చెప్పాం కదా, విలోమానుపాతంలో ఉంటాయి. సామర్థ్యం ఎక్కువ ఉంటే రోజుల సంఖ్య తగ్గాలి, సామర్థ్యం తక్కువ ఉంటే రోజుల సంఖ్య అనేది పెరగాలి. ఇక్కడ ఇద్దరు బీల నుండి ఒక్క బీకి వస్తున్నాడు, ఇద్దరు పర్సన్స్ నుంచి ఒక పర్సన్కి వస్తున్నాడు అంటే సామర్థ్యం సగమైంది, రోజుల సంఖ్య ఏమవ్వాలి? రెండింతలు కావాలి. సో ఆన్సర్ వచ్చేసి 24 days. రైట్, సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ 24 days. ఇది మీరు 18, 9, 12, 36 అని ఎల్సిఎం తీసుకొని చేయడం కన్నా ఇక్కడ 18, 9 కనిపించగానే ఇద్దరికి కలిస్తే 6 days అని తెలిసిపోయింది అనుకోండి, ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో కంప్లీట్ అవుతుంది. 6 days 2 times తీసేయాలి, -1 చేసేస్తే 12 days ఆన్సర్. రైట్, సో అందుకనే ఆ చెప్పిన నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది.